బ్రేకింగ్ న్యూస్ తిరుపతి అసెంబ్లీని జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఆరణి శ్రీనివాసులకు అక్కడ నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వారం రోజుల క్రితమే జనసేనలో చేరారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఆయన 2019లో చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అక్కడ కొన్ని సమీకరణాల్లో భాగంగా ఈసారి చిత్తూరు టికెట్ను వైసీపీ మేడ రఘురామరెడ్డికి కేటాయించడంతో వైసీపీని వదిలి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన టికెట్ను శ్రీనివాసులకు కేటాయిస్తున్నారు. సో ఇప్పుడు నాన్ లోకల్కు టికెట్ ఇవ్వడంపై జనసేన నేతల్లో గుబులు కనిపిస్తోంది. పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి ఇచ్చేసినట్టు పక్కా సమాచారం అందుతోంది. తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీకి, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ జనసేనకు కేటాయించినట్టుగా పక్కా సమాచారం ఉంది. దీంతో తిరుపతిలో 41 ఏళ్ల తర్వాత పోటీ నుంచి తప్పుకున్నట్టు అవుతుంది టీడీపీ. ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ గుర్తు కనపడకుండా పోతుందని టీడీపీ నేతలు కూడా కొంత ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గెలిచిన స్థానం తిరుపతి. 2 సీట్లు కూటమి పార్టీలకే కేటాయించడంపై టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, తిరుపతి అసెంబ్లీ, లోక్సభ 2 కూడా పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు ఇచ్చేయడంపై తెలుగు తమ్ముళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రోహిత్, మీరు అన్నట్టుగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఇప్పటికే జనసేన కేటాయింపు జరిగింది. అయితే దానికి సంబంధించి అభ్యర్థులను కూడా ఒకంత ఫైనల్ చేసేసినట్లుగా కూడా నిన్న సాయంత్రమే మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూడా తన జనసేన అభ్యర్థిగా కూడా చిత్తూరు నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ వారం రోజుల కిందటే కూడా జనసేనలో చేరినటువంటి ఆర్ని శ్రీనివాసుని తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా కూడా ప్రకటించినట్లుగా కూడా సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు బీజేపీ ఈ పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఫస్ట్ జనసేన విషయానికి వస్తే, జనసేనలో ఇప్పటికే అభ్యర్థినికి ఆర్ని శ్రీనివాసులుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఆశలు పెట్టుకున్నటువంటి కొంతమంది నేతలు, ఏదైతే పసుపులేటి హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, మరికొంతమంది అంటే ఇటు కడప జిల్లా నుంచి కూడా కొంతమంది వచ్చి ఇటు జనసేన నుంచి తిరుపతి టికెట్ ఆశించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కూడా వీళ్ళ అసంతృప్తిగా ఏర్పడడంతో పాటు ఇటు విజయవాడకు కూడా పయనమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాన్ లోకల్ గా ఉండేటువంటి ఆర్ని శ్రీనివాసులు అంటే అతను ఎక్కడో చిత్తూరు వాసిని తీసుకొని వచ్చి తిరుపతిలో పోటీకి నిల్చోబెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. తాము ఇక్కడ తిరుపతిలో జనసేన పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి కృషి చేస్తున్నటువంటి నేతల్ని కాదని చెప్పి ఒక నాన్ లోకల్ కి తమ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నాయకుడు కోరడం ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్నను నేరుగా అధినాయకుడిని అడగడానికే వాళ్ళందరూ కూడా చలో విజయవాడ పయనమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ నేతల్లో కూడా ఒకంత ఆందోళనకరమైనటువంటి విషయంగానే చెప్పాలి ఇది. ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, ఇటు పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, రెండింటిని కూడా పొత్తుల్లో భాగంగా ఉండేటువంటి జనసేన బీజేపీలకు కేటాయిస్తే తిరుపతికి ఉండేటువంటి ఆధ్యాత్మిక చరిత్రలో టీడీపీ కనుమరుగైపోతుందా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమే కాకుండా ఇంతవరకు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి తామందరి కూడా అడియాసలు అయిపోయాయి అనేటువంటి పరిస్థితులు కూడా టీడీపీ నేతల్లో బాగా అసంతృప్తిని తెచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ మీరు అన్నట్లుగా కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందినటువంటి పరిస్థితి, అంటే ఎమ్మెల్యేగా తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అంతటి చరిత్ర కలిగినటువంటి తిరుపతి సెగ్మెంట్ అంటే ఇటు ప్రజారాజ్యం పార్టీ నుంచి తీసుకున్నా కూడా 2009లో చిరంజీవి కూడా ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. బలిజులు కూడా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా అంటే గతంలో ఏదైతే సుగుణమ్మ ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది, ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. మరోవైపు ఓకా విజయ్ కుమార్ అంటూ కూడా గతంలో అనేక ఐవీఆర్ కాల్స్ అతని పైన, అదేవిధంగా జేబీ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన, ఇలా పలువురు పైన కూడా ఐవీఆర్ కాల్స్ సర్వేను కూడా టీడీపీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళెవరిని కాదని అనూహ్యంగా జనసేనకి ఈ సీట్ కేటాయింపు చేసేయడం. పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు అక్కడ నుంచి అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ వస్తుంది. చిత్తూరులో వైసీపీ వద్దు అనుకున్న నేతను తిరుపతికి తీసుకొచ్చి ఇవ్వడంలో ఏ ఈక్వేషన్స్ ఫాలో అయ్యారు? వ్యూహం ఏంటి? ఎందుకంటే తిరుపతిలో మొదటి నుంచి కిరణ్ రాయల్ కావచ్చు, మిగిలిన చాలామంది జనసేన నేతలు మొదటి నుంచి అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళందరినీ కాదు అని చిత్తూరులో వైసీపీ వద్దు అనుకున్న నేతని ఇక్కడ తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంలో ఏ ఈక్వేషన్స్ ఫాలో అయ్యారు? అలా ఇవ్వడంపై ఇప్పుడు తిరుపతిలో జనసేన కేడర్ అంతా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందా?
ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఆర్ని శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడమే కాకుండా అతను బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం, అదేవిధంగా వైసీపీలో టికెట్ రాకపోవడంతో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా 5 ఏళ్ల పాటు చిత్తూరుకి ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదు, బలుచల్ని చాలా చులకనగా చూశాడు జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ వ్యాప్తంగా ఉండేటువంటి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు, ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి తనకు మరే పదవిని కూడా కట్టబెట్టలేదు అనేటువంటి విమర్శల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. జగన్మోహన్ రెడ్డి బలిజలకి ఏమీ చేయలేకపోయాడు, అసలు పూర్తిగా స్థాయిలో నిధులు కేటాయింపు అంటే బలిజ ఎమ్మెల్యే పైన పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి సాధించలేకపోయాడు అనేటువంటి ఒక విషయాన్ని ఆర్ఎస్ శ్రీనివాసుల ద్వారా జనసేన పార్టీ ఇటు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే వ్యూహంతోనే, అది కాకుండా ఆర్ఎస్ శ్రీనివాసులకి ఇటు చిత్తూరు నుంచి కూడా అదేవిధంగా కొద్దిగా అతను సంపన్నుడు కావడంతో ఇక్కడికి వచ్చి నిల్చోబెడితే, తిరుపతి స్థానంలో నిల్చోబెడితే కొద్దిగా గట్టి నవ్వగలడు. అదేవిధంగా అంతేకాకుండా తిరుపతిలో ఉండేటువంటి జనసేన నాయకులు పూర్తి స్థాయిలో అతనికి సపోర్ట్ చేస్తేనే ఇది సాధ్యాసాధ్యం పడుతుందనేటువంటి విషయం కూడా జనసేన అధినేత కూడా తెలుసు. అందులో భాగంగానే ఇటు తిరుపతిలో ఇన్ని రోజులు పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు నేతలు పసుపేట హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయలు కావచ్చు, ఇద్దరిని పిలిపించుకొని జనసేన అధినేత కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే గతంలో జరిగాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు నాన్ లోకల్ ని తీసుకురావడం పైన వాళ్ళిద్దరూ మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అధినేతను కలవడానికి విజయవాడ బయలుదేరినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇక అధినేతను కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు, లేదా వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇస్తాము, ఖచ్చితంగా ఆర్ని శ్రీనివాసులకి సపోర్ట్ చేయండి అని చెప్పి అధినేత చెప్తాడా, లేక మార్పులు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి, అంటే ఆ అభ్యర్థిని తొలగించి మరో అభ్యర్థిని చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ లోకేష్, తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ఇస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. లోకల్ నాన్ లోకల్ అనే విషయం అక్కడ బయటకు వస్తుంది. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి సీట్ను జనసేనకు కేటాయించారు. వారం రోజుల క్రితమే జనసేనలో చేరారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఆయన చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టికెట్ రాకపోవడంతో పార్టీని వదిలి వైసీపీని వదిలి జనసేనలో చేరారు. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ వస్తుంది. నాన్ లోకల్కు టికెట్ ఇవ్వడంపై జనసేన నేతల్లో గుబులు వస్తుంది. పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి ఇచ్చేసినట్టు పక్కా సమాచారం వస్తుంది. తిరుపతిలో 41 సంవత్సరాల తర్వాత టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ గుర్తు కనబడకుండా పోతుందా అనే ఒక భావోద్వేగం టీడీపీ క్యాడర్లో కనిపిస్తోంది. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గెలిచిన స్థానం తిరుపతి. 2 సీట్లు కూడా లోక్సభ, అసెంబ్లీ 2 సీట్లు కూడా కూటమి మిత్ర పార్టీలకు కేటాయించడంపై టీడీపీ కేడర్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే జనసేన కేడర్లో కూడా మొదటి నుంచి పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసును భరించాం, కానీ ఇప్పుడు నాన్ లోకల్కి టికెట్ని కేటాయించారు, మొదటి నుంచి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కాదు అనే ఒక అసంతృప్తి కూడా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్, తిరుపతి అసెంబ్లీని జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఆరణి శ్రీనివాసులకు అక్కడ నుంచి